V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను చిత్ర. బులెటిన్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పాటై ఏడాది పూర్తి. ఏడాదిలో చేసిన అభివృద్ధి పనులు వివరించిన మేయర్. సీఎం జగన్ పై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు. ఆంధ్రప్రదేశ్ను ఆదాని ప్రదేశ్గా మారుస్తున్నారని ఆరోపణ. సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై అనంతపురం జడ్పీ చైర్మన్ వ్యాఖ్యలు. విశాఖలో భవన నిర్మాణ కార్మికుల నిరసన. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్. ధూళిపాల ట్రస్ట్ చైర్మన్ పదవికి నరేంద్ర రాజీనామా. ప్రభుత్వ నిర్ణయాలతో విసుగెత్తిన వైనం. విశాఖపట్నం జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పాటయ్యి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా నగర మేయర్ హరి వెంకటకుమారి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో మీడియా సమావేశం నిర్వహించారు. గడిచిన ఏడాదిలో 107 కోట్ల వ్యయంతో 631 అభివృద్ధి పనులను చేపట్టగా వాటిలో 156 పూర్తయ్యాయని, 104 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా గడిచిన ఏడాదిలో ఏడీపీ నిధులతో మంచినీటి సరఫరాకు 40 కోట్ల రూపాయలు పనులు చేయడం జరిగిందన్నారు. గడిచిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు, ఈ సంవత్సరం చేపట్టబోయే అభివృద్ధి పనులు వివరాలు తెలిపారు. ₹46 కోట్ల వ్యయంతో 16 పనులను చేపట్టడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో ఏడీబీ నిధులతో ఉత్తర, పశ్చిమ నియోజకవర్గాలలో 24/7 మంచినీటి సరఫరాకు ₹40 కోట్ల పనులు జరిగినవి. UCCRTF గ్రాంట్ కింద మేహాద్రిగడ్డ, ఉడిసలోవ క్యాచ్మెంట్ ఏరియాలో కేబుల్ పనులు, సోలార్ పోల్స్ పనులు ₹10 కోట్ల వ్యయంతో జరిగినవి. జీవీఎంసీ సాధారణ నిధులతో అగనంపూడి నుండి అనకాపల్లి హెడ్ వాటర్ వర్క్ శుద్ధి చేసిన నీటిని పంపడం, అగనంపూడి నుండి నరవ వరకు, పద్మనాభపురం నుండి హనుమంతవాక వరకు ₹20 కోట్ల వ్యయంతో పైప్ లైన్ పనులు జరిగినవి. విమాన నగర్ నుండి వెంకటాపురం ఏరియాలో ₹9,68,00,000 వ్యయంతో 7,800 హౌస్ సర్వీస్ కనెక్షన్లకు గాను 4,680 సర్వీస్ కనెక్షన్లు పనులు పూర్తి చేయడమైనది. 14వ ఆర్థిక సంఘం నిధులతో మల్కాపురం పైప్ లైన్ వేయడం కోసం ₹1,20,00,000 పనులు పూర్తి చేయడం జరిగినది. అమృత్ ఫేజ్ 1 67 and 6A and 6B విభాగాల కింద ₹20 కోట్ల వ్యయంతో పైప్ లైన్లు పనులు జరిగినవి. అలాగే భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ పనులలో భాగంగా 5 పనులు చేపట్టగా 3 పనులు స్మార్ట్ సిటీ నందు, 1 పని సాధారణ నిధుల నుండి, 1 పని అమృత్ నుండి జరుగుతున్నవి. పెందుర్తి, గాజువాక ఏరియాలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను ఏర్పాటు చేసి శుద్ధి చేయబడిన నీటిని పారిశ్రామిక అవసరాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం జగన్ అదాని ప్రదేశ్ రాష్ట్రంగా మారుస్తున్నాడని సిపిఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. అమిత్ షా డైరెక్షన్లో ఆస్తులను అదానికి అప్పగిస్తున్నారన్నారు. మోడీ, అమిత్ షా, జగన్, అదాని కలిసి మాట్లాడుకొని రాష్ట్రంలో సంపద కొల్లగొడుతున్నారని అన్నారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ, అమిత్ షా డైరెక్షన్లో సీఎం జగన్ నడుస్తుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఇవ్వాలని బీజేపీ నాయకుల్ని అడుగుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయంపై పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పదే అన్యాయం చేస్తూ వస్తూ ఉంది. మొన్న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా రాష్ట్రానికి పక్కాగా మోసం చేశారు, దగా చేశారు. కనీసం ఏదైతే లోటు బడ్జెట్ ఉందో ఆ లోటు బడ్జెట్ నిధులు కూడా ఇవ్వకుండా మనకు దగా చేయడం జరిగింది.
అదేవిధంగా ప్రత్యేక హోదా ఊసేలేదు, విభజన హామీలు ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదు. పైగా పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని సైతం ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి చాలా సుదీర్ఘంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, చాలా తీవ్రతరం కూడా చేస్తూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరూ కూడా కలిసి రావాలి, దీనికోసం పోరాడాలి. అయితే దురదృష్టవశాత్తు మన 2019 ఎన్నికల్లో నాకు 25 మంది పార్లమెంట్ సభ్యులను ఇవ్వండి, నేను ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమీ మాట్లాడకపోగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్గా మారుస్తూ ఉన్నారు. అమిత్ షా యొక్క డైరెక్షన్లో మొత్తం అదానీకి ఆస్తులన్నీ అప్పజెప్తా ఉన్నాడు. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు, కోల్ బ్లాక్స్ వ్యాపారము, చివరికి సోలార్ ప్రాజెక్టులు టోటల్గా అదానికి ఇచ్చి త్వరలోనే అదానీ భార్యకి రాజ్యసభ సీటు కూడా ఇస్తారని చెప్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ అమిత్ షా యొక్క డైరెక్షన్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తూ ఉంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే నాకు బీజేపీ నాయకులు రోడ్ మ్యాప్ ఇవ్వండి, నేను ఆయన కుర్చీ నుంచి తగ్గించి నేను పోయి ఆ కుర్చీలో కూర్చుంటానని చెప్తా ఉన్నాడు. ఆల్రెడీ వాళ్ళ డైరెక్షన్లోనే పనిచేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, అన్నీ కూడా ఆయన వాళ్ళు చెప్పిందే చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి అలాంటి సమయంలో ఆయనే కాదని నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టండి, నాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి అని చెప్పి ఈయన అడుగుతా ఉన్నా అంటే ఇది చాలా ఆశ్చర్యకరము. ముఖ్యంగా మన రాష్ట్రంలో సేవ చచ్చిపోయే నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. నిజంగా ధైర్యంగా పోరాడాలి. ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది? నరేంద్ర మోడీ 8 సంవత్సరాల కాలంలో 8 బడ్జెట్లు ప్రవేశపెట్టిన కాలంలో ఏ ఒక్క సంవత్సరమైనా రాష్ట్రానికి అన్యాయం చేశారా? గతంలో నీవే పాచిపోయిన లడ్డూలు అన్నావు, మరి పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు లడ్డూలు టేస్ట్ మారినాయా? తర్వాత ఎవరో ఒకటి అడుగుతా ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రానికి 8 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పలానా మంచి పని చేసిందని ఎవరైనా చెప్పగలిగితే ఖచ్చితంగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏమంటే ఈరోజు అందరికి కూడా కోరుతా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ, అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పైన పోరాటానికి సిద్ధపడాలి. అవసరమైతే జాతీయ స్థాయిలో ఢిల్లీ వరకు కూడా పోరాటానికి సమాయత్తం అవుతా ఉన్నాం. అందరూ కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ బోయ గిరిజమ్మ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి వారి ప్రయోజనాలకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని చెప్పారు. రైతులు ప్రభుత్వ హయాంలో అధిక ప్రయోజనాలు పొందుతుంటే మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించడం సరికాదని అన్నారు. మాజీ మంత్రివర్యులు పరిటాల సునీతమ్మ గారు రైతులకు అన్యాయం చేస్తున్నారు, రైతులు నష్టపోయారు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ విషయం మీద మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఎంతమంది ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారనేది మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఈరోజు పరిపాలన చూస్తుంటే పరిపాలన చూసి ఓర్వలేక మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 600 అబద్ధపు హామీలు ఇచ్చి అందులో మరీ ముఖ్యంగా రైతులకు రుణమాఫీ చేస్తానని మీరు బ్యాంకులో ఉన్నటువంటి మీ వడ్డీ మొత్తం కూడా మాఫీ చేస్తానని చెప్పిన దాఖలాలు చూసాం. 5 ఏళ్ల కాలంలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన పాపాన పోగా ఎంతమంది రైతులు వర్షాలు లేక వేసిన బోర్లలో నీళ్లు పడగా పంటలు పండకపోగా అప్పులు పాలైపోయి వడ్డీకి వడ్డీ పెరిగిపోయి ఎంతమంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేశారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతిగా రైతుల పక్షపాతిగా పరిపాలన చేస్తున్నారు. ఈరోజు రైతులకు వైఎస్ఆర్ జలకళ ద్వారా ఉచిత బోర్లు వేయిస్తున్నాం. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రౌడీలు గూండాలు అని చెప్పేసి మాట్లాడారు. ఎవరు రౌడీలో ఎవరు గూండాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు అంటున్నారు గతంలో రైతు రథంలో భాగంగా జిల్లాకి 1085 ట్రాక్టర్స్ మంజూరు చేశామని అంటున్నారు. ఇందులో 1002 గాను సబ్సిడీ అప్రూవల్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. 580 యూనిట్స్కి గాను
దాదాపు 875 లక్షల పేమెంట్ కూడా చేయడం జరిగింది అని అంటున్నారు. మీరు ఈ విధంగా చెప్తున్నారు కానీ దాదాపు 633 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వదిలేసి వెళ్ళిపోయినారు. అదంతా ఇప్పుడు ఎవరు? విశాఖలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ నిరసన ఉద్రిక్తకు దారితీసింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరంలో కార్మికులు నిరసనకు దిగారు. గత కొంతకాలంగా క్లైమ్స్ పరిష్కారం కాకపోవడం, గుర్తింపు కార్డులు ఇవ్వకపోవడం, స్కాలర్షిప్స్, మెటర్నరీ బెనిఫిట్స్ తదితర సమస్యల పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని నిరసనకారులు తెలిపారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఖర్చు చేయాలి, మా డబ్బులు మాకే ఖర్చు చేయాలి, మా డబ్బులు మాకే ఖర్చు చేయాలి. వర్ధిల్లాలి కార్మిక ఐక్యత. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. మా క్లెయిములకు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. మా డెత్ క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. మా డెలివరీ క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. మా పిల్లల స్కాలర్షిప్ డబ్బులు వెంటనే విడుదల చేయాలి. గవర్నమెంటే చట్టాన్ని ఉల్లంఘించడం అన్యాయం. గవర్నమెంటే భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించడం అన్యాయం. గవర్నమెంటే భవన నిర్మాణ కార్మికుల చట్టాన్ని ఉల్లంఘించడం అన్యాయం. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ నిర్మాణ కార్మికుల క్లెయిములు వెంటనే విడుదల చేయాలి. వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయాలి. విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికులు వెంటనే విడుదల చేయాలి. భవన నిర్మాణ కార్మికులు డబ్బులు వెంటనే విడుదల చేయాలి. నిర్మాణ కార్మికులు పడిపోతే నీదే కూర్చొని Down, down. Down, down. నశించాలి. ధూళిపాల వీరయ్య చౌదరి ట్రస్ట్ చైర్మన్ పదవికి టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర రాజీనామా చేశారు. ఇక ట్రస్టుతో తనకేమీ సంబంధం లేదని, సంఘం డైరీ చైర్మన్గా ఎవరుంటారో ట్రస్టుకు కూడా వారే చైర్మన్గా ఉంటారని ప్రకటించారు. ఇటీవల ఈ ట్రస్టుపై ప్రభుత్వం గురిపెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా సంఘం డైరీ భూముల్ని, ఆదాయాన్ని ఇస్తున్నారని ఆరోపిస్తూ అసలు సంఘం డైరీని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. కొంతమందితో కోర్టులో పిటిషన్లు కూడా వేయించారు. చివరికి విసిగి వేసారిపోయిన ధూళిపాల నరేంద్ర చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. చివరికి ధూళిపాల నరేంద్ర ట్రస్ట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముందుగా మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, ధూళిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ అనేది మరి మా తండ్రి గారు స్వర్గీయ వీరయ్య చౌదరి గారు 1979లో సంఘం డైరీ చైర్మన్గా ప్రయాణం మొదలుపెట్టి జిల్లాలో ఏ విధంగా వివిధ గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయటం కానీ, పాల సేకరణని గణనీయంగా పెంచే దానిలో ఆయన విశేషమైన కృషి ఉంది అనేది అందరికీ తెలిసిందే. మరి అలాగే తర్వాత ఆయన 79 నుండి 85 వరకు సంఘం డైరీ చైర్మన్గా చేయటం,
అలాగే 85లో ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ చైర్మన్గా చేయటం, అలాగే 89లో రెవెన్యూ శాఖ మంత్రిగా చేయటం, ఆ తర్వాత 1992లో సంగం డైరీకి తిరిగి ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మరి ఆ రోజు పెద్దలు ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా సంగం డైరీ చైర్మన్గా మీరు బాధ్యతలు తీసుకుంటే బాగుంటుందనే సూచనని మా తండ్రి గారి దృష్టికి తీసుకురావడం, మొదట్లో రెవెన్యూ శాఖ మంత్రిగా చేసిన వ్యక్తిని నేను మళ్ళీ సంగం డైరీ చైర్మన్గా ఉండటం ఎంతవరకు సబబు అనే ప్రశ్న వచ్చినా ఈ సమయంలో మీరు చైర్మన్గా నిలబడితే తప్పితే ఈ వ్యవస్థ ముందుకు తీసుకువెళ్ళటానికి దోహదపడదనే ఒక ఆలోచన చెప్పిన మీదట తిరిగి 1992లో ఆయన డైరీ చైర్మన్గా ఎన్నికల్లో నిలబడి గెలవటం జరిగిందనేది అందరికీ తెలిసిందే. అలాగే 92 నుండి ఆయన 94 జనవరి రోడ్డు ప్రమాదంలో ఏదైతే ఆనాడు జరుగుతా ఉన్న రైతు సదస్సు ఏర్పాట్లలో తిరిగి ప్రయాణిస్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగం డైరీ చైర్మన్ గానే ఆయన చనిపోయారనేది అందరికీ తెలిసిన సంగతి. ఆయన చనిపోయిన తర్వాత మరి రాజకీయం అంటే ఆ రోజు వరకు మాకు తెలియదు. రాజకీయంలో ఎప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా మేము వచ్చిన వాళ్ళం కాదు. ఆయన చనిపోయిన తర్వాత రాజకీయంగా సంగం డైరీ చైర్మన్ గా మీరు ఉంటే బాగుంటుందనే సూచన కుటుంబ పరంగా వచ్చినప్పుడు మేము కూడా మాట్లాడుకొని ఆయన బాధ్యతలు స్వీకరించాలనే ఉద్దేశంతో ఆ రోజు తొలిసారి రాజకీయంలో నేను మా కుటుంబం నుంచి అడుగు పెట్టాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు డివిజనల్ ఉప ఖజానా కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎండీ రెహమాన్ షరీఫ్ అనే ఉద్యోగి తన రిటైర్మెంట్ తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం తన కార్యాలయానికి వెళ్లారు. బెనిఫిట్స్ పూర్తిగా రావాలంటే 50,000 రూపాయల లంచం చెల్లించాలని ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ వడుగు సాయి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. అధికారులు వలపన్ని శ్రీనివాసరావును పట్టుకున్నారు. ఏపీలో 3 రాజధానుల అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో హైకోర్టు ఏర్పాటుపై న్యాయవాదులు డిమాండ్ను వినిపిస్తున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని చేపట్టారు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అమలు పరచాలి శ్రీబాగ్ ఒడంబడికను
రాయలసీమ న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ సమితి, అదేవిధంగా కర్నూలు జిల్లా న్యాయవాద సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మార్చి నెల 3వ తారీఖున ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేసడానికి ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమించేందుకు ఏ విధమైనటువంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోనవలనో, అంతేకాకుండా చారిత్రాత్మకమైనటువంటి శ్రీబాగ్ ఒడంబడిక మేరకు ఆంధ్ర ప్రాంతంలో రాజధాని ఏర్పడినప్పుడు రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాల్సినటువంటి నైతిక బాధ్యత, ఆవశ్యకత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదన్నటువంటి ఆ గురుతర బాధ్యతను గుర్తు చేస్తూ ఈరోజు కర్నూలులో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా జిల్లా కోర్టు ప్రధాన న్యాయస్థానం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మేము ఒక మెమొరాండాన్ని జిల్లా కలెక్టర్ ద్వారా మేము సమర్పించబోతా ఉన్నాం. దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తానికి వచ్చినటువంటి అవరోధాలు, న్యాయ సంబంధమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. రెండవది, ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి రాజధానికి హైకోర్టు స్థాపనకు అనవసరంగా లింకు పెట్టి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కలగజేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీలో ఈ యొక్క సమస్య పైన కడప జిల్లా అట్లూరు మండలంలో 31 మంది పేకాట రాయిళ్లని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న 31 మంది స్థానికేతరులపై దాడి చేసి వారి వద్ద నుంచి 8,08,000 నగదుతో పాటు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ నాగ చిరంజీవి తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. అట్లూరు సిద్ధవటం రోడ్డులో అటవీ ప్రాంతం దగ్గర ఒక తోటలో పేకాట ఆడుతున్నారని చెప్పి సమాచారం రాగా మా డిఎస్పీ గారి బృందంతో సహా మేము మా ఎస్ఐస్ అందరం కలిసి వాళ్ళపైన రైడ్ చేసి 31 మంది అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి 8,10,000 రూపాయలు స్వాధీనం చేసుకుని వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో శ్రీ శ్రీ దిగంబర దీవన మూగితాత 37వ ఉరుసు ఉత్సవాలు పురస్కరించుకొని అంతర్రాష్ట్ర వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు, జెడ్పీటీసీ రామకృష్ణ ఈ టోర్నమెంట్ ప్రారంభించారు. ఏడీఏ ఖాద్రి, ఏవో సురేష్ బాబు మాట్లాడుతూ యువకులు క్రీడారంగంలో ముందుండి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. సీనియర్ క్రీడాకారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెంకట సాయి ట్రేడర్స్ సభ్యులు, ఆర్గనైజర్స్ పాల్గొన్నారు. గుడ్ సర్వీస్. వావ్, వాట్ ఏ సర్వీస్. సూపర్ సార్, సూపర్ సార్, ఓకే సార్, ఏంటి సార్, చిన్న మరియు పేపర్లు పెట్టింటే అవుట్ క్యాంప్ అనే
మాది నేను ప్రజలకి ఇక్కడికి వచ్చిన సీనియర్ అధికారులకి నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో వారినందుకు మాకు చాలా సంతోషం. ఇలాంటివి మా సేవకుల గ్రామంలో మరిన్ని జరుగుతామని ఈ సభాముఖంగా తెలుస్తున్నాము. ఇంతవరకు సార్ మన ఎన్నోసార్లు మాట్లాడినారు. ఇక్కడ వాలీబాల్తో చాలా బెట్టింగ్ ఆడుతున్నారని. ఆ బెట్టింగ్ అయితే కాదు సార్, ఇక్కడ బెట్టింగ్ కాదు. కాకపోతే ఫ్రీగా ఆడితే ఇష్టానుసారంగా ఆడతారని చెప్పి ఏదో 10 రూపాయలు 50 రూపాయలు ఆడతారు సార్. అది అంతే తప్ప మళ్ళీ ఏ ఉద్దేశం కాదు సార్. దీన్ని ఈ మాటలకి చెప్పించారు సార్. సార్ ఇలాంటి మా సేవకులలో బెట్టింగ్ అయితే జరగవు. ఇంతకుముందు కూడా మేము వాటిలో ఏదైనా సైనికులు ఏదైనా స్ఫూర్తి ఉందో క్రీడాకారులకు అదేవిధమైన స్ఫూర్తి ఉంటుంది, పోరాట స్ఫూర్తి. మనందరం మేమంతా ఆదర్శం తీసుకున్నాం క్రీడాకారులు. అదేవిధంగా ఎప్పుడైనా ఈ గ్రామంలో సమస్యలు ఉంటే అందరూ కలిసిమెలిసిగా అవి కలిసినట్టుగా అన్ని క్లియర్ చేసుకోవాలా. సమస్యలు ఉంటే మిగతా ఏదైనా సమస్యలు ఉంటే అంత ఈజీగా దాన్ని సాల్వ్ చేసుకోలేరు. అదే క్రీడాకారులు ఈజీగా తొందరగా సాల్వ్ చేసుకుంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటారు. ప్లస్ ఏదైనా కష్టం వచ్చినా కూడా పోరాట స్ఫూర్తి ఉంటుంది కాబట్టి సో మీరందరూ మా అందరికీ ఆదర్శం. ఇదేవిధంగా ప్రతి పండుగకు మంచిగా మీరు క్రీడలు రావాలా, మంచిగా రావాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంకొకటి గేమ్స్ ఆడాలి కానీ ఒక చిన్న సజెషన్. ఈ మధ్యకాలంలో ఖాళీ టైంలో ఎక్కువ బెట్టింగ్ పెట్టి ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్. దయచేసి ప్లాస్టిక్ రహిత గూడూరుకు ప్రజలు అందరూ సహకరించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ కోరారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఉన్న సచివాలయాలను మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్తో కలిసి తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పలు ప్రాంతాల్లో చెత్త పేరుకుపోయి ఉండడంతో సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చారని దేవసేనమ్మ అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని సుందరమైన గూడూరు పట్టణం కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు. స్విచ్ బోర్డు పెట్టుంటే స్విచ్ బోర్డు హోల్స్ కూడా డస్ట్తో క్లోజ్ అయిపోయినాయంటే మీరు అర్థం చేసుకోండి. నిజంగా అమ్మాయిని స్పాట్ సస్పెండ్ చేయాలి అసలు. ఇప్పుడు అమ్మాయి ఆల్మోస్ట్ స్ట్రీమ్ లైన్ అయిపోయాయి మేడం. ఎంత స్కీమ్ వస్తే తప్ప పనిచేయాల్సింది ఓల్డ్ స్కీమ్స్ అన్ని ఆటోమేటిక్గా లిస్ట్ వచ్చేస్తుంది. వీళ్ళు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ ఒకసారి చెక్ చేసుకొని ఎలిజిబుల్ అనుకుంటే తర్వాత మీరు హ్యాండ్ పికింగ్ కూడా పెట్టించండి అమ్మా. అక్కడక్కడ ప్లాస్టిక్ అంటుకొని పోయి కలిసి కనపడుతుంది కదా, ఆ వర్కర్స్ చాలా ఎంత కూడా ఏర్పించేసాయి. నీట్గా ఉండాలి నా వాటి నీట్ నా సెక్రటరీ నీట్గా ఉండాలి అన్నట్టు ఈ పరిధిలో ఉండేంత నీట్గా పెట్టుకున్నాను. మోటివేట్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు కమిషనర్ గారు నేను కలిసి అంతకుముందు ఎక్స్ కౌన్సిలర్స్ అందరం కలిసి 3వ సచివాలయము 8, 9 సచివాలయాలు చూడటం జరిగింది. దీంట్లో అంటే ఇప్పుడు అందరూ ట్యాక్స్ కలెక్షన్లో ఉన్నారు కాబట్టి ఆ కలెక్షన్లు ఎట్లా జరుగుతున్నాయి అనేది అడగటం జరిగింది. అదేవిధంగా మెయిన్ శానిటేషన్ మీద తిరగటం జరిగింది. వాళ్ళు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని, ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా చేయాలనేది సూచించడం జరిగింది. ప్రజల సమస్యలు ఏమన్నా కూడా ఇమీడియట్ వాటిని పరిష్కరించే విధంగా ఆల్రెడీ వాళ్ళు 100% చేస్తున్నామని చెప్తున్నారు. అందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఎవరికైనా అర్హత లేకుండా మాకు రాలేదు అని ఫీల్ అయ్యే వాళ్ళకి ఎందుకు రాలేదనేది కూడా వాళ్ళు వివరంగా చెప్పి వాళ్ళకి ఎందుకు రావటం లేనేది కూడా అర్థమయ్యేటట్లు చెప్పడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పాటై ఏడాది పూర్తి. ఏడాదిలో చేసిన అభివృద్ధి పనులు వివరించిన మేయర్. సీఎం జగన్ పై సిపిఐ కార్యదర్శి రామకృష్ణ విమర్శలు. ఆంధ్రప్రదేశ్ను ఆదాని ప్రదేశ్గా మారుస్తున్నారని ఆరోపణ. సంక్షేమ పాలన చూసి ఓర్వలేకపోతున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలపై అనంతపురం జడ్పీ చైర్మన్ వ్యాఖ్యలు. విశాఖలో భవన నిర్మాణ కార్మికుల నిరసన. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్.
పర్ణశాల ట్రస్ట్ చైర్మన్ పదవికి నరేంద్ర రాజీనామా. ప్రభుత్వ నిర్ణయాలతో విసుగెత్తిన వైనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.